రేపు మరి హైకోర్టు తీర్పు అంటే ఇంట్రిమ్ ఆర్డర్, పూర్తి తీర్పు కాదు, మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇస్తుంది. దానిలో మరి బెయిల్ ఇస్తుందా లేదా, పూర్తి స్థాయి బెయిల్ ఉంటుందా లేదా అన్న దాని మీద ఉండబోతుంది. రేపు ఒకవేళ బెయిల్ రాకపోతే మళ్ళీ విచారణకు ఆయన చెప్పిన దాని ప్రకారం, బండి భగీరథ్ చెప్పిన దాని ప్రకారం జాయిన్ కావాలి. మొత్తానికి దీనిలో నిజాలు నిగ్గుదేలాలి. మీడియా ట్రయల్ కూడదు, రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. బండి భగీరథ్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం అయితే ఉంది. లేదా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని వాళ్ళు ఆరోపిస్తున్న విధంగా ఉంటే గనక దానికి సంబంధించి కూడా మరి ఒకవేళ ఫ్యాబ్రికేటెడ్ కేసు అయితే దీని వెనక ఎవరున్నారు అన్నది కూడా చూడాలి. ఒకటి దీనిలో ఎస్ అంటే బెయిల్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో ఇప్పుడప్పుడే కాదు కదా, ఎందుకంటే 2 సర్టిఫికెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆధార్ కార్డులో ఒకటి, జిహెచ్ఎంసీలో ఒకటి. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే ఆ 2 సర్టిఫికెట్స్ లో కూడా ఏజ్ బిలో 18 ఉంది. 2008 ఆగస్ట్ జిహెచ్ఎంసీ బర్త్ రికార్డ్స్ ప్రకారం. అయినా సరే 2026 ఆగస్టుకు మైనర్ నుంచి మేజర్ గా మారుతుంది. బట్ ఇంకొకటి ఇప్పుడు కోర్టులో చూపిస్తుంది, జిహెచ్ఎంసీ గానీ ఆధార్ గానీ 2 18 సంవత్సరాల లోపే. పాన్ కార్డ్ లో 2010 ఉంది. పాన్ కార్డు కాదు, ఆధార్ కార్డు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2 పాస్పోర్ట్స్ ఉన్నాయి, 2 నేమ్స్ వేరున్నాయి అని వాళ్ళ కోర్టులో చెప్పారు. ప్లస్ 21లో అమ్మాయి కార్ యాక్సిడెంట్ ఏదో చేసిందట. ఎవరు కార్ యాక్సిడెంట్ చేసినప్పుడు తండ్రి ఆమె ఏజ్ 15 సంవత్సరాలు రాశారట. 21లో 15 అన్నప్పుడు 26లో 20 సంవత్సరాలు కదా అని కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. సో చూడాలి అల్టిమేట్ గా మేజరా మైనరా. దీనికి సైంటిఫిక్ టెస్ట్లు కూడా ఉన్నాయి, మేజరా మైనరా అని డిసైడ్ చేసేందుకు. 2-3 సర్టిఫికెట్స్ ఎందుకు ఉన్నాయని. జనరల్ గా కొన్ని సందర్భాలు ఏంటంటే ఆధార్ కార్డులో ఒక బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది, ఇంకో చోట కూడా ఇంకోటి ఉంటుంది, లేదు యునిక్ అని చెప్పలేం. బట్ 21లో ఎందుకు రాశారు, అక్కడ 15 సంవత్సరాలు అన్నది ఎందుకు రాశారు, 15 సంవత్సరాల వయసులోనే యాక్సిడెంట్ ఏం చేశారన్నది వీళ్ళు కొత్తగా చెప్తున్నారు. మేజర్ అయితే కన్సెన్సువల్ అయితే నేరం కాదు, కానీ కన్సెన్సువల్ అని అనట్లేదు. అక్కడ ఏంటంటే రేప్ చేశారని కంప్లీట్ లో రాసింది. సో ఒకళ్ళు మైనర్ అయితే మాత్రం ఇప్పుడున్న చట్టం ప్రకారం కన్సెన్సువల్ అయిన నేరమే. కానీ సుప్రీంకోర్టు 2026 జనవరిలో రోమియో జూలియట్ క్లాజ్ అని చెప్పింది. అంటే చాలా కేసెస్ వస్తున్నాయి 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య. ఒక విధంగా డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏమంటారు, వరకట్న నిషేధ చట్టం కానీ, లేకపోతే డొమెస్టిక్ అంటే ఏమంటారు గృహ హింస నిరోధక చట్టం లాగే చాలా కంప్లైంట్స్, మిస్ కంప్లైంట్స్ వస్తున్నాయి. పోక్సోకు సంబంధించి చట్టంకి సంబంధించి కూడా చాలా కేసెస్ వస్తున్నాయని సుప్రీంకోర్టు 2026 జనవరిలో కామెంట్ చేసింది. పార్లమెంట్ లో ఈ చట్టాన్ని మార్చాలి, ఎందుకంటే ఇద్దరు 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు అన్నది టీనేజ్ లేకపోతే కౌమార దశలో ఏమంటారు వాళ్ళు తెలిసి తెలియక చేసినా సరే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అబ్బాయి పడాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మార్చాలని 2026 జనవరిలో సుప్రీంకోర్టు పార్లమెంట్ కి విజ్ఞప్తి చేసింది. కానీ విజ్ఞప్తి చేసింది కానీ ఇంతవరకు అది మారలేదు చట్టం. సో ఎట్ ది టైమ్ ఆఫ్ ఒకవేళ నిజంగా 25 అక్టోబర్లో లేకపోతే నవంబర్లో జనవరిలో నిజంగానే రేపు జరిగితే అప్పుడున్న చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. కానీ సుప్రీంకోర్టు 26 జనవరిలో ఒక ఆ కేసులో ఎగ్జంప్షన్ ఇస్తూ ఇది రోమియో జూలియట్ క్లాజ్ ను చేర్చాలి. రోమియో జూలియట్ అంటే ఆ ఏజ్ లో అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి అది చేర్చాలి. కన్సెన్సల్ అయినప్పుడు దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ లో చెప్పింది. సో అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, హైకోర్టులో ఏం జరుగుతుంది, ఒకవేళ హైకోర్టులో అనుకూలంగా వస్తే ఎట్లా, రాకుంటే పోలీస్ విచారణకు హాజరవుతాడా అన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA. మరిన్ని అప్డేట్స్ తో రేపు DNA మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిద్ధర్ న్యూస్. దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తనపై